అందరికీ నమస్కారం. శ్రీ వినాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం కడప జిల్లా దువ్వూరు పట్టణం నందు వేసవి దృష్ట్యా గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2017 సంవత్సరం నుంచి నిరంతరం మనము ఉచిత చలివేంద్రాల ద్వారా వేసవిలో తీవ్రమైన వేసవిలో ఇబ్బంది లేకుండా ప్రజలకు పాఠశాల ప్రయాణికులందరికీ 4 చలివేంద్రాలు నీళ్ళు అందిస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కానీ 2020 సంవత్సరం కానీ మనం 4 చలివేంద్రాలు ఈ దువ్వూరు పట్టణంలో ఏర్పడడం జరిగింది. ఒకటో చలివేంద్రం స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్న ఎస్బీఐ బ్యాంక్ దగ్గర మనం అక్కడ ఒక చలివేంద్రం నిరంతరము 360 రోజులు అక్కడ నీళ్ళు అందిస్తే ఏర్పాటు చేసినాము. రెండవ చలివేంద్రము దువ్వూరు పట్టణం నడి సెంటరు అర్చన బేకరీ దగ్గర అక్కడ కానీ 360 రోజులు నీళ్ళు ఏర్పాటు చేయాలి. అంటే ఫ్రిడ్జ్ ద్వారా అక్కడ వచ్చే ప్రజలకు ప్రయాణికులు అందరికీ ఇబ్బంది లేకుండా 300 అంటే ఎండ వేసవి ఎండ చలి లేకుండా ప్రతిరోజు ప్రతి రాత్రి అంటే ప్రతి టైంలో అక్కడ నీళ్ళు లభించడానికి అర్చన బేకరీ దగ్గర రెండవ స్థలం ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్న చలివేంద్రం 3వ చలివేంద్రము. ఈ చలివేంద్రం వచ్చేసి మనము ఫిబ్రవరి లాస్ట్ రోజు ఇక్కడ మనము చలివేంద్రం ఏర్పాటు జరిగింది. ఇక్కడ మిల్లు దగ్గర ఇక్కడ నాయబు మెయింటైన్ చేసే మిల్లు దగ్గర ఇక్కడ కాలేజీలు అన్నీ పోతాయి. ఇక్కడ కాలేజీలు స్కూళ్ళు ఈ దగ్గర 20 పల్లెలకంతా దావ కాబట్టి మైదుగు రోడ్డు కాబట్టి ఇక్కడ మనం చలివేంద్రం ఏర్పడడం జరిగింది. దాదాపు మనం ఇప్పుడు చూడి జూన్ లాస్ట్లో ఉన్నాం. మనము 120 రోజులు దాదాపు ఏకదాటిగా కంటిన్యూస్గా ప్రతిరోజు అంటే కంటిన్యూస్గా వేసవికి ఇబ్బంది లేకుండా చల్లటి నీళ్ళతో రోజు దాదాపు 200 నుంచి 300 లీటర్లు మనం ఇక్కడ ప్రజలందరికీ ఇక్కడ వచ్చే ప్రజానికులందరికీ అందివ్వడం జరిగింది. అంటే వాళ్ళు వచ్చి తాగడము హ్యాపీగా ఇబ్బంది లేకుండా అందరూ చల్ల నీళ్ళతో దప్పిక తీసుకోవడం జరిగింది. శ్రీ వినాయక ఫౌండేషన్ మేము చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఇంతమందికి ఈ సంవత్సరం ఇక్కడ ఈ ప్రాంతంలో మనం దప్పిక తీసి చాలా హ్యాపీగా ఉంది. మనకు ఇక్కడ ఈరోజు ఈ చలివేంద్రానికంతా మనకు సాయం చేసిన దాత వచ్చేసి శ్రీ బెజ్గుం సుధీర్ చంద్ర శ్రీమతి ప్రసన్న దంపతులు ఫ్రిడ్జు ఇక్కడికి అయ్యే ఖర్చు అంతా వాళ్ళు అందివ్వడంతో ఇక్కడ ఏకదాటిగా ఇక్కడ మనము 1000 మందికి చల్లటి నీళ్ళు అందివ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళకు ఉండి నిరంతరము ఇటువంటి కార్యక్రమం సభ చేసుకోవడం. అలాగే ఈరోజు ఇక్కడ మనము మిల్లు దగ్గర పెట్టుకునే దానికి మనకు సపోర్ట్ చేసిన వ్యక్తి వచ్చేసి నాయబ్రసులు ఇక్కడ వెనక నాయబ్రసులు వాళ్ళ మిల్లు ఉంది. అతను సపోర్ట్ చేయడం ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళే నిరంతరం ఇక్కడ సర్వీస్ చేయడం జరిగింది. నీళ్లు పెట్టడము పోసుకోవడము కరెంట్ సప్లై ఇవ్వడం వాళ్ళన్నీ ఇవ్వడంతో నిర్వాహంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన చలివేంద్రం ద్వారా 1000 మందికి ఈరోజు మనము చల్లటి నీళ్ళు అందించి తారతమ్య భేదం లేకుండా ధనిక పేద లేకుండా అందరికీ చల్లటి నీళ్ళు అందించి దప్పిక జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ అంటే సహాయం చేసిన దాతలు శ్రీ బెజ్గుం సుధీర్ చంద్ర శ్రీమతి ప్రసన్న దంపతులకు అలాగే ఇక్కడ సర్వీస్ చేసిన నాయబ్ గారికి శ్రీ వినాయక ఫౌండేషన్ తరఫున ప్రత్యేకత చెప్తున్నాం. అలాగే చూసే మిత్రులందరూ మేము ఎంత కష్టమైనా సరే మనము ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఇంకా మీరందరూ శ్రీ వినాయక ఫౌండేషన్కు సపోర్ట్ చేస్తే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. శ్రీ వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.